ఎన్టీ రామారావు గారు ఒకసారి చెప్పాడు, టీచర్స్ సమ్మె చేయబోతున్నారు, వాళ్ళ కోరికలు చాలా సమంజసమైన ఎన్ని కూడా నేను ఇస్తే ఇస్తానండి. కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సాయంత్రం మనం సమ్మె కొనసాగుతుంటే రేపు ఎవరు కూర్చోవాలని మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించారు, ఫ్యాప్టో తరఫున ఏదైతే ఇచ్చారో రీగ్రూప్డ్ స్కేల్స్ మొత్తం 3 స్కేల్స్ నేను అంగీకరిస్తున్నాను, ఈ నైట్ జీవో ఇస్తానని చెప్పి. మీకు అన్నిటికీ జీవోల నెంబర్లు ఉంటాయి, చూసుకోండి. రీగ్రూప్డ్ స్కేల్కి వచ్చినటువంటి జీవో నెంబర్ 1000S. అర్ధరాత్రి పూట సెక్రటరీని పిలిపించాడు, ప్రిన్సిపల్ సెక్రటరీని, వాళ్ళ విద్యాశాఖ కమిషనర్ని పిలిపించి జీవో ఏమంటే, సార్ జీవో వేయాలంటే కింద క్యాటర్ జూడి రెసిడెంట్ నుంచి అందరు రావాలా, జీవో నెంబర్ కావాలా, ఆ సీరియల్ నెంబర్లు ఇవ్వాలంటాడు. అదేమి కుదరదు, మీరు ఏ నెంబర్ ఇస్తారో నాకు తెలియదు, ఇప్పుడైతే నేను జీవో ఇస్తానని చెప్పి జీవో ఇవ్వమన్నాడు. మీకు డైరీలో ఉన్న చూడండి, రీగ్రూప్ స్కేల్స్ నెంబర్ 1000 పక్కన S ఉంటుంది. స్పెషల్ నెంబర్ ఇచ్చి ఆ నైట్ ఇచ్చారు. హెడ్ మాస్టర్ పోస్ట్ వచ్చినప్పుడు అప్పట్లో అంతకు ముందు స్కూల్ అసిస్టెంట్స్కి 575 రూపాయల వేతనం వాళ్ళు ఉండేవాళ్ళు, కొంతమంది 700 రూపాయల వేతనం వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్గా 595 రూపాయల వేతనంలో ఉంటాను. 575 స్కేల్ అది ఒకసారి 700 రూపాయలకి చెప్పండి. అలాగే హైర్ గ్రేడ్ టీచర్స్ 280 రూపాయల బేసిక్, వాళ్ళకి 530 రూపాయలు చెప్తుంది. సెకండరీ గ్రేడ్ టీచర్స్ కూడా 460 అని ఉంటుంది. సరే కూర్చొని మీ డైరీలు చూస్తే పాత 460 నుంచేమో 530. అంటే మీకు 70 రూపాయలు కనిపించవచ్చు. అప్పుడు రేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఎంత ఉండేది తెలుసు, 6 రూపాయలు 7 రూపాయలు ఉండేది. అట్లా ఒకే ఒక రోజు మనం డిసెంబర్ 1982లో చేసినటువంటి సమ్మెతో రీగ్రూప్డ్ స్కేల్స్ వచ్చాయి. ఈ రీగ్రూప్డ్ స్కేల్స్ మీద బేస్ చేసుకుని 1986లో మళ్ళీ మనకు రీగ్రూప్డ్ స్కేల్స్ వచ్చింది. మనకు రీగ్రూప్డ్ స్కేల్స్ మీద మళ్ళా ఆ రీగ్రూప్డ్ స్కేల్స్ తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ మిగిలిన వాళ్ళకు ఉంది, కానీ మన టీచర్స్ లేదంత ముందు. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ కూడా మనకి రీగ్రూప్డ్ స్కేల్స్తోనే స్టార్ట్ అయింది. అప్పుడు మనకి రీగ్రూప్డ్ స్కేల్స్ 10, 15, 22 సంవత్సరాలు ఉండేది. ఆ 10, 15, 22 కాస్త 8, 16, 24 అయింది. ఇప్పుడు ఉంది అదేనా, 6, 12, 18, 24. ఇప్పుడు మన 5 కింద అడుగుతున్నారు మన నాయకులు. ఆ 5 కింద అడిగితే 5, 10, 15, 20, 25 కూడా రావాలి. ఇప్పుడు 24 ఇయర్స్ స్కేల్ తీసుకుంటే ఒక చిన్న నష్టం ఉంది. 24 ఇయర్స్ స్కేల్ తీసుకున్న తర్వాత ప్రమోషన్ కనకపోతే FR22A1 ప్రకారం ఒక ఇంక్రిమెంట్ ఇచ్చి వాళ్ళకి ప్రమోషన్ తీసుకున్న క్యాడర్లో 6 ఇయర్స్ లేకపోతే ఇవ్వని పరిస్థితి. అదే 5 ఐకంతో మన వాళ్ళు అడిగేది కనుక 5 క్యాడర్స్ కనుక ఇస్తే మనకు 24 తీసుకున్నా కూడా ఇంకోటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా నాటి నుంచి ఒక్కొక్కటి మన యూటీఎఫ్ పక్షాన మనం పోరాడుతున్నాం. ఐక్య పోరాటాల ద్వారా సాధ్యం చేసుకునేవి కూడా ఉన్నాయి. కేవలం యూటీఎఫ్ అని నేను చెప్పట్లా, ఫ్యాప్టో కూడా యూటీఎఫ్ కాదు. మన రామిరెడ్డి గారి నాయకత్వం ఫ్యాప్టోలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. కానీ వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అందరినీ ఒప్పించి మెప్పించి ఈ పోరాటాన్ని తీసుకురావడం అనేది గొప్ప విషయం. ఆ పని మన రామిరెడ్డి గారు ఆనాడు చేయబట్టి వాళ్ళు మనం ఈ స్థితిలో ఉన్నాం అనేది మనం అనుకునేది.